స్కూల్ అయినా ఒక కాలేజ్ అయినా ఒకటైనా వాడు తింటాడుగా, నీకెందుకు ఇస్తాడు? నీకు లీజు డబ్బులే కదా ఇచ్చేది. అంటే భాగస్వామ్యం అంతే కదా, ప్రైవేట్ భాగస్వామ్యం. భాగస్వామ్యం అంటే ఏంటి? ఏమన్నా ప్రభుత్వానికి ప్రతి ఏడాది ఇదిగో నీ 10 రూపాయలు నీది, నా 10 రూపాయలు నాదంటే పంచుతాడు. అట్లా రాస్తారా ఇల్లు? రాసేది ఏంది? వాడి చేతికి ఇవ్వడమే భాగస్వామ్యం అంతే. మామూలుగా భాగస్వామ్యం అంటే నీకు 30 నాకు 40 ఇట్టాగా అనుకోవడం. వీళ్ళ భాగస్వామ్యం అంటే వాడి చేతికి ఇచ్చేసేసి లీజు డబ్బులు తీసుకోవడం భాగస్వామ్యం. అంత మించి పన్నులు కడతారు. పన్నులు ఏముండవు అందులో, పన్నులు కూడా ఏముండవు. అట్లా గవర్నమెంట్ ఇయ్యే కదా, దాంట్లో ఏం పన్ను కడతారు? అందులో ఇప్పుడు హాస్పిటల్కి పన్నులు కూడా లేవు కదా ఇట్లా. అవును అవును. అంటే సంపద సృష్టి పెరిగే వరకు, అదే సాధించే వరకు 6 నెలలకు ఒకసారి ఇలాగ పెరుగుతూనే ఉంటాయి సార్. 62,000 కోట్లు, ఇంకొక 70,000 కోట్లు, ఇంకో 100 కోట్లు అలా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా సంపద సృష్టికి ఈ అప్పుకి సంబంధం లేదు. సంపద సృష్టి అనేటటువంటిది ఒక బోగస్. అంటే డబ్బులు వస్తే అప్పు చేయక్కర్లేదు కదా? ఎందుకు ఉంటది? అంటే తగ్గుతుందేమో కొంచెం. దానికంటే ఎక్కువ చేస్తున్నారు కదా. అంటే సంపద సంపద ఉంటానే ఉంటది. సంపద ఎవడు సృష్టించక్కర్లేదు, అది నడుస్తూనే ఉంటది. ఇప్పుడు నాకు 25,000 జీతం వస్తుంది అనుకోండి. నేను 25,000 జీతం ఉన్నప్పుడు నా ఎక్స్పెండిచర్ 18,000 పెట్టుకోవాలి. కానీ నేను 30,000 పెట్టుకుంటే దీంట్లో అదేమంటే వాళ్ళకి పంచానంటే నీ దగ్గర ఉన్న దాంట్లో పంచాల. నువ్వు దాటి పంచావు, జగన్ అది చేశాడు తప్పు అన్నావు, నువ్వు మరి అదే చేస్తానంటున్నావు. అయినా పోని పూర్తి చేయలే. ఇక్కడ రాజకీయం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ జరుగుతున్న ల్యాబ్స్ అది కాదు. ఇక్కడ జరుగుతున్న ల్యాబ్స్ ఏంటయ్యా అంటే అతి పెద్దదైనటువంటిది చేతికొచ్చే ఆదాయం వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ప్రభుత్వానికి వచ్చే సంపద ప్రైవేట్ వాడికి పంచుతుంది. దాని వలన ఎదురవుతున్న నష్టం రెవెన్యూ లోట్లు మెయిన్. దాన్ని ఇంకెవరు ఏం చేయలేరు. రైట్.